హాయ్ ఫ్రెండ్స్, నమస్కారము. ఈరోజు మీకు ఫార్మా ఇండస్ట్రీలో కొత్తగా ఫ్రెషర్స్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కొత్తగా చేరే వారి కోసము ఈ ఉచిత ఫార్మా ఇండస్ట్రీ ఫ్రీ ట్రైనింగ్ అని చెప్పి నేను ఒక చిన్న వీడియో తీస్తున్నాను. కావున ఫార్మా కంపెనీలో పని చేయాలనుకునే వారికి, కొత్తగా వచ్చే వారి కోసం, ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కోసము ఈ చిన్న వీడియో తీస్తున్నాను. ఈ వీడియోనికి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని మీ మీద నమ్మకము ఉంది. మరియు రీసెంట్గా నేను కొన్ని వీడియోలో ఫార్మా కంపెనీలో ఏ డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఏం చేస్తాయని చెప్పి చెప్పాను. ఆ ఇచ్చిన వీడియోకి కొద్దిగా బాగానే స్పందించారు. కావున ఈ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నువ్వు కొత్తగా జాయిన్ అయ్యడానికి రావడం, మరి కాంట్రాక్టర్ కానీ న్యూ ఎంప్లాయీగా కానీ రావడం వల్ల ఫ్రెండ్స్, డిపార్ట్మెంట్స్ ఇన్ ఫార్మా కంపెనీలో విభాగాలు: మొదటిది సెక్యూరిటీ డిపార్ట్మెంట్, రెండవది హెచ్ఆర్ అండ్ అడ్మిన్ డిపార్ట్మెంట్, మూడవది సేఫ్టీ ఈహెచ్ఎస్ ఎన్విరాన్మెంట్ హెల్త్ సేఫ్టీ డిపార్ట్మెంట్, నాలుగవది క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్, ఐదవది క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్, ఆరవది మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్, ఏడవది ప్రొడక్షన్లో కూడా అనేక రకాలుగా సెక్షన్స్ ఉంటాయి. అది ఇంజెక్టబుల్ డ్రై పౌడర్ అని, లయోస్ అని, మరి గ్రాన్యులేషన్ అని, కంప్రెషన్ అని చెప్పి ఈ గ్రాన్యులేషన్ కంప్రెషన్ అని ఇది ఓరల్స్లో ఉంటుంది. ఇంజెక్టబుల్ అనేది ఇది ఒక ఇంజెక్టబుల్ డ్రై పౌడర్ లయోస్ అనేది ఇంజెక్టబుల్లో ఉంటుంది. తర్వాత ఈ ప్రొడక్షన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ఇంజెక్టబుల్ డ్రై పౌడర్ గురించి. వీటి అనేది మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత నెక్స్ట్ ప్యాకింగ్ చేస్తుంటారు. ప్యాకింగ్ డిపార్ట్మెంట్ 8వది. 9వది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, మెయింటెనెన్స్ అంటారు. 10 ఐటీ డిపార్ట్మెంట్, 11 హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ R&D, 12 హెయిర్ హౌస్ స్టోర్ డిపార్ట్మెంట్, 13 సివిల్ వర్క్ డిపార్ట్మెంట్. అయితే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అనేది మనం కొత్తగా జాయిన్ అయ్యేటప్పుడు ముందుగా ఫస్ట్ వచ్చేది సెక్యూరిటీ డిపార్ట్మెంట్. మళ్ళీ ఈ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం ఫస్ట్ కొత్తగా ఇంటర్వ్యూకి వచ్చినా, జాబ్ జాయినింగ్కి వచ్చినా మన దగ్గర వాళ్ళు మొత్తం తనిఖీ చేయడం జరుగుతుంది అన్నమాట. మీరు ఏమైనా మొబైల్స్ తెచ్చారా, లేకపోతే ఫుడ్ ఐటమ్ తెచ్చారా, లేకపోతే ఇంకా ఏమైనా ఇతర వస్తువులు తెచ్చారని చెప్పి వాళ్ళు కంపల్సరీగా 100%, 100% కాదు 200% కూడా ఎక్కువ పక్కా చెక్ చేసి లోపలికి పంపిస్తారు. అది కంపల్సరీగా మనం ఉండాలి. ఒకవేళ ఏదైనా తీసుకుపోయే మనము కంపెనీకి వెళ్ళే ముందు అక్కడ ఓన్లీ పెన్స్ కానీ ఇంకా ఏమైనా మనకు ఏవి కావాలో ముందే తెలుసుకొని తీసుకెళ్ళాలి. అక్కడ ఏవి పడితే అవి తీసుకోరు, తీసుకు పక్కకు పడేస్తారు. కావున మొబైల్స్ కానీ ఇంకేమైనా ఫుడ్ ఐటెం కానీ తీసుకుపోవడానికి లోపలికి అలౌన్స్ లేదు. నీకు తనిఖీ చేసి నీ దగ్గర అన్నీ చెక్ చేసిన తర్వాత ఫస్ట్ వెళ్ళేటప్పుడు మీకు అక్కడ ఫోటో తీసి నీకు డే ఐడి అనేది ఒకటి ఉంటుంది అనమాట. దగ్గర మీ ఫోటో తీసుకొని నీకు అటెండెన్స్ ఒక ఐడి ఇస్తారు మీకు. కంపెనీకి వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళు ఓ పేపర్ ఇస్తారనమాట. అది తీసుకొని మీరు లోపలికి వెళ్ళాలి. ఎప్పుడు నువ్వు జాయినింగ్ అప్పుడు రోజు కానీ, లేదంటే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళే రోజు కానీ, ఇది ఒక కంపల్సరీగా సెక్యూరిటీ డిపార్ట్మెంటు కంపల్సరీగా చెక్ చేస్తారు. ఏమైతే అని నెగ్లెక్ట్గా చేయొద్దు. కంపల్సరీగా వాళ్ళు ఇచ్చే రూల్స్ ప్రకారం మనము నడుచుకోవాల్సిందే. ఇది ఒకటి. రెండవది హెచ్ఆర్ అండ్ అడ్మిన్ డిపార్ట్మెంట్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటే సెక్యూరిటీ వాళ్ళ తర్వాత నేను ఇంటర్వ్యూకి వెళ్ళేది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. అడ్మిన్ డిపార్ట్మెంట్ అంటే అక్కడ లోపల ఎక్కడ ఏం కావాలి, అడ్మిన్ అనేది
ఎవరెవరికి ఏం కావాలి, ఎక్కడ కంపెనీలో ఏమి అవసరం వస్తుంది, ఎప్పుడు ఏం చేయాలనేది వాళ్ళు చూస్తారు. హెచ్ఆర్ వాళ్ళు అనేది నువ్వు ఇప్పుడు ఇంటర్వ్యూ గురించి వెళ్ళావనుకో, నీవు వచ్చిన తర్వాత నేను అక్కడ రిసెప్షన్ ఉంటుంది ఒక దగ్గర, ఆ రిసెప్షన్లో కూర్చోబెట్టి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి మీకు తగిన టైం చూసి ఇంటర్వ్యూలు అరేంజ్ చేస్తారనమాట. హెచ్ఆర్ వాళ్ళు చూసేది మొత్తము హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్. అది హెచ్ఆర్ వాళ్ళు నీ యొక్క పర్సనల్ ఈ డీటెయిల్స్ ఫస్ట్ రోజు అలా చూసుకుంటారు. కంపల్సరీగా మీరు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు అడిగిన ప్రతి ఏది అడిగినా వాళ్ళకి జవాబు చెప్పాలి. ఆ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మనకి ఏంటంటే మన యొక్క శాలరీలు కానీ, మన యొక్క అటెండెన్స్ కానీ, మన యొక్క విశేషాలు తెలుసుకొని మన గురించి చేస్తారనమాట హెచ్ఆర్ డిపార్ట్మెంట్. అడ్మిన్ అనేది అక్కడ లోపల అరేంజ్మెంట్ అనమాట, ఎక్కడ ఏమేమి ఉండాలి. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళామనుకో, అక్కడ చైర్స్, అక్కడ కావాల్సిన వాళ్ళ రూమ్స్ అని మిగతా కంపెనీల గురించి అన్ని డెవలప్మెంట్ గురించి వాళ్ళు అక్కడ ఏమేమి కావాలి. తర్వాత ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ట్రాన్స్పోర్ట్, అక్కడ ఎమర్జెన్సీ వెహికల్ గురించి కానీ, లేదంటే ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఐటమ్స్ లోపల కంపెనీలో ఎక్విప్మెంట్స్ గురించి చిన్న పార్ట్స్ తేవాలన్నా, అలాంటప్పుడు ఆ వెహికల్స్ వాళ్ళు ఎప్పుడు అప్ అండ్ డౌన్ అన్నీ వాళ్ళ దగ్గర డిపార్ట్మెంట్ ఉంటారనమాట. అడ్మిన్ డిపార్ట్మెంట్ అంటే అన్నీ ఒక అన్నిటికీ బాధ్యులుగా ఉంటారనమాట వాళ్ళు. అన్నీ ఒక వస్తువు లేదు ఇది కానీ అట్లా మనకు అవసరమైన కంపెనీకి ఏం అవసరమో అని వాళ్ళ గురించి జనరల్గా కావాల్సినవి చూసుకుంటారు అనమాట. తర్వాత సేఫ్టీ. ఈ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే సేఫ్టీ డిపార్ట్మెంట్గా అనేక రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని బట్టి మనం నడుచుకోవాలి. అనేక విధాలుగా వాళ్ళు చెప్పిన విధంగా మనం చేసుకోవాలి. ముందు మన సేఫ్టీ, మనం ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు బైక్ తీసుకెళ్ళి వెళ్తే నువ్వు హెల్మెట్ పెట్టుకోవడం, అది నీ సేఫ్టీ. మీ ఫ్యామిలీ అందరికీ నువ్వు ఒక జాబ్ ఎంప్లాయీ అవ్వబోతున్నావు కాబట్టి నువ్వు దాని గురించి చూసుకోవాలి, సేఫ్టీగా ఉండాలి, అది ముఖ్యం. ఇక లోపల వచ్చిన సేఫ్టీ యొక్క నీకు కంపల్సరీగా వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం మనం నడవాలి. ఆ సేఫ్టీ రూల్స్ అనేది చాలా అనేక రకాలుగా పాయింట్స్ ఉంటాయి. వాటి గురించి మళ్ళీ ఒక చిన్న వీడియో నెక్స్ట్ టైం షార్ట్స్ వీడియో తీయాలనుకున్నాను. కాబట్టి సేఫ్టీ అనేది ఈహెచ్ఎస్ అని ఉంది కదా, ఎన్రోల్మెంట్, హెల్త్, సేఫ్టీ. అంటే మన ద్వారా ఎక్కడైనా డిస్టర్బెన్స్, ఎన్రోల్మెంట్, ఎక్కడైనా ఏ డిస్టర్బెన్స్ చేయొద్దు. ఒక చాక్లెట్ తిన్నా, లేదంటే ఇంకేదైనా అక్కడ ఒక మొక్కలు పీకడం కానీ ఇక్కడ ఇలాంటివి తీసేయడం కానీ చేయకూడదు. తర్వాత నీ హెల్త్ బాగుందా లేదా, నువ్వు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చావా లేదా, డాక్టర్ దగ్గర తీసుకుని హెల్త్ బాగున్నా, నేను జాబ్కి రెడీగా ఉన్నానని చెప్పిన హెల్త్ వాళ్ళు అక్కడ హాస్పిటల్లో చెక్ చేస్తారనమాట. తర్వాత సేఫ్టీ, ఈహెచ్ఎస్ డెవలప్మెంట్ అదనమాట. నెక్స్ట్ క్వాలిటీ అసూరెన్స్, క్యూఏ డిపార్ట్మెంట్ అంటాం. క్యూఏ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ చాలా